అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ దివ్య, ఈఎన్టీ సర్జన్, సాంఖ్య హాస్పిటల్స్. ఈరోజు మనం సిఎస్ఎఫ్ రైనోరియా గురించి తెలుసుకుందాం. నార్మల్గా మన బ్రెయిన్ అనేది స్కల్లో ఈ సిఎస్ఎఫ్ అనే ఫ్లూయిడ్ అంటే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఇది మన బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ట్రామా నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే దానికి న్యూట్రిషన్ అనేది సప్లై చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అనేది బ్రెయిన్తో పాటు స్పైనల్ కార్డ్ చుట్టూ కూడా ఉంటుంది. అండ్ అలాగే మన నోస్ అండ్ సైనసెస్ అనేవి మన స్కల్ నుంచి చాలా దగ్గరగా ఉంటాయి నోస్ అండ్ సైనసెస్ అనేవి. అండ్ అవి బ్రెయిన్ నుంచి చాలా థిన్ బోన్స్ ద్వారా సపరేట్ అయి ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ ప్లేసెస్లో ఏదైనా ఇంజురీ, ఏదైనా డిఫెక్ట్ ఉంటే మన స్కల్లో ఉన్న సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అనేది లీక్ అయ్యి నోస్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలా ఈ సిఎస్ఎఫ్ అనేది లీక్ అయ్యి నోస్లోకి వస్తే దాన్ని సిఎస్ఎఫ్ రైనోరియా అంటాం. ఈ సిఎస్ఎఫ్ రైనోరియా రావడానికి గల కారణాలు ఏంటంటే, ఫస్ట్ ట్రోమా జరిగినప్పుడు, అంటే ఏదైనా హెడ్ ఇంజరీస్ కానీ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు, నేజల్ బోన్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఆ బోనీ డిఫెక్ట్స్ వల్ల బోనీ డిఫెక్ట్స్ వల్ల ఈ సిఎస్ఎఫ్ అనేది నోస్లోకి లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే సర్జరీస్ అప్పుడు మనకి పిట్యూటరీకి సంబంధించిన సర్జరీస్ కానీ, స్కల్ బేస్కి సంబంధించిన సర్జరీస్, లేదంటే సైనసెస్కి సంబంధించిన సర్జరీస్ చేసినప్పుడు అక్కడ ఏదైనా ఇంజరీ అయితే మనకి సిఎస్ఎఫ్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే స్కల్ బేస్లో ఏదైనా ట్యూమర్స్ వచ్చినప్పుడు, బెనైన్ కానీ మాలిగ్నెంట్ కానీ ఏదైనా గ్రోత్స్ పెరిగినప్పుడు కూడా మనకి సిఎస్ఎఫ్ లీక్ అవ్వచ్చు. అండ్ కంజెనిటల్ డిఫెక్ట్స్ అంటే మెనింజోసీల్ కానీ, మెనింజోఎన్సెఫలోసీల్, గ్లయోమా లాంటి డిఫెక్ట్స్ ఉన్నప్పుడు కూడా మనకి సిఎస్ఎఫ్ లీక్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ, ఇన్ఫ్లమేషన్స్ అంటే ఫంగల్ సైనసైటిస్ లాంటి కండిషన్స్లో, ఆస్టియోమైలైటిస్ కండిషన్స్లో ఆ డిసీజ్ ప్రాసెస్ వల్ల మనకి అక్కడ ఉన్న బోన్ అనేది ఎరోడ్ అయిపోతుంది, అంటే బోన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల సిఎస్ఎఫ్ లీక్ అయ్యవచ్చు. అండ్ ఇవి కాకుండా ఎటువంటి రీజన్ లేకుండా కూడా మనకి ఒక్కొక్కసారి సిఎస్ఎఫ్ లీక్ అవుతుంది. దాన్ని ఇడియోపతిక్ కాజ్ అంటాము. ఇడియోపతిక్గా మనకి సిఎస్ఎఫ్ ప్రెషర్ అనేది ఎక్కువైతే, అంటే ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్ వచ్చినప్పుడు సిఎస్ఎఫ్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇలా సిఎస్ఎఫ్ లీక్ అయితే ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే, మనకి నోస్లోంచి చాలా క్లీన్ అండ్ క్లియర్ లిక్విడ్, వాటరీ లిక్విడ్ అనేది నోస్లోంచి బయటకు వస్తుంటుంది. నార్మల్గా మనకి జలుబు చేసినప్పుడు కానీ, ఏదైనా సైనసైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మన నోస్లోంచి నేజల్ డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుంది. అది కొంచెం థిక్ కన్సిస్టెన్సీగా ఉంటుంది అండ్ కలర్ ఉంటుంది, వైటిష్గా కానీ ఎల్లోయిష్గా కానీ మనకి నేజల్ డిశ్చార్జ్ వస్తుంది. బట్ ఈ సిఎస్ఎఫ్ లిక్విడ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది, థిన్గా ఉంటుంది, వాటర్ లాగే మనకి ఆ లిక్విడ్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఈ సిఎస్ఎఫ్ లిక్విడ్ అనేది కూడా ఎక్కువగా నోస్ నుంచి వచ్చినప్పుడు మనం ఇలా హెడ్ బెండ్ చేసినప్పుడు మనకి అది ఇలా డ్రిప్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఏదైనా స్ట్రెయిన్ చేసినప్పుడు కూడా మనకి నోస్ నుంచి ఈ ఫ్లూయిడ్ అనేది డ్రిప్ అవుతుంది. అంతేకాకుండా మనకి ఒక్కొక్కసారి సడన్గా సడన్ ఫ్లో లాగా కూడా ఈ లీక్ అనేది జరగచ్చు. అండ్ అలా వచ్చినప్పుడు మనం నోస్ నుంచి ఏదైతే బయటకు వస్తుందో ఫ్లూయిడ్, దాన్ని మనం వెనక్కి లాక్కోలేం, అంటే స్నిఫ్ చేయలేం వెనక్కి. అండ్ ఒక్కొక్కసారి పేషెంట్స్లో వాళ్ళు పడుకున్నప్పుడు సిఎస్ఎఫ్ లీక్ అయితే ఆ లీక్ అంతా కూడా సైనసెస్లో కలెక్ట్ అయి ఉంటుంది. అండ్ వాళ్ళు మార్నింగ్ లేచినప్పుడు ఎప్పుడైతే హెడ్ ఇలా బెండ్ చేస్తారో ఆ సైనసెస్లో కలెక్ట్ అయిన ఫ్లూయిడ్ అంతా కూడా బయటకు వస్తుంది. సో ఇలా మీకు కనుక నోస్లోంచి క్లియర్ ఫ్లూయిడ్ వస్తున్న లక్షణాలు ఉన్నట్టయితే మీరు వెంటనే దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించడం మంచిది. మీరు అలా సంప్రదిస్తే వెంటనే మేము ఫస్ట్ నేజల్ ఎండోస్కోపీ అనేది చేస్తాము. నేజల్ ఎండోస్కోపీ చేసి ఏ సైడ్ నుంచి అది సిఎస్ఎఫ్ లీక్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత వచ్చే లిక్విడ్ సిఎస్ఎఫ్ కాదా అని తెలుసుకోవడానికి మనకి బీటా-2 ట్రాన్స్ఫెరిన్ అండ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎస్టిమేషన్ ద్వారా, ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా అది సిఎస్ఎఫ్ లిక్విడా కాదా అనేది ఐడెంటిఫై చేస్తాం. దాంతోపాటు హెచ్ఆర్సిటీ కానీ, సిటీ సిస్టనోగ్రఫీ కానీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. దాంట్లో మనకి ఆ డిఫెక్ట్ ఎక్కడుంది, ఆ బోనీ డిఫెక్ట్ ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది, దాని సైజ్ ఎంత ఉందో తెలుస్తుంది. అండ్ అది దాంట్లోంచి ఓన్లీ మనకి సిఎస్ఎఫ్ లీక్ అవుతుందా, లేదంటే బ్రెయిన్కి సంబంధించిన టిష్యూస్, డ్యూరోమెట్రీ కానీ బ్రెయిన్కి సంబంధించిన టిష్యూస్ ఏమన్నా కూడా ఆ డిఫెక్ట్లోంచి బయటకు వస్తున్నాయా లేదా అనేది కూడా మనకి ఈ స్కాన్స్ ద్వారా తెలుస్తుంది. అండ్ వన్స్ అది సిఎస్ఎఫ్ రైనోరియా అని డయాగ్నోస్ అయిన తర్వాత మీకు మేనేజ్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాము. ఫస్ట్ ఇనీషియల్గా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. అంటే
పేషెంట్కి బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పడం, హెడ్ ఎత్తులో ఉండడం, హెడ్ ఎలివేషన్, అండ్ అలాగే స్టూల్ సాఫ్ట్నెస్ అడ్వైస్ చేయడం, నోస్ బ్లో చేయొద్దు అని చెప్పడము, గట్టిగా స్నీజ్ చేయొద్దు, నోస్ క్లీన్ చేసుకోకూడదు అని, స్ట్రెయిన్ అవ్వకుండా అవాయిడ్ చేయమని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు మనకి మెనింజైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొఫైలైటిక్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సిఎస్ఎఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గించడానికి ఎస్ట్రోజోలమైడ్ లాంటి మెడిసిన్స్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకవేళ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్తో మనకి అది సబ్సైడ్ అవ్వట్లేదు అండ్ డిఫెక్ట్ చాలా పెద్దగా ఉంది, దాంతోపాటు సిఎస్ఎఫే కాకుండా బ్రెయిన్కి సంబంధించిన టిష్యూస్ కూడా బయటకు ప్రొట్యూడ్ అవుతున్నాయంటే కనుక సర్జరీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ సర్జరీ అనేది ట్రాన్స్నేజల్ ఎండోస్కోపిక్గా చేయొచ్చు. అంటే మన నోస్ ద్వారా ఎండోస్కోప్గా వెళ్ళి ఆ డిఫెక్ట్ ప్లేస్కి రీచ్ అవ్వచ్చు. ఒకవేళ అది చాలా లేటరల్గా ఉంది, నోస్ ద్వారా మనకి రీచ్ అవ్వడం అవ్వదు అండ్ ట్రాన్స్నేజల్గా రీచ్ అవ్వడం అవ్వదు అంటే కనుక ఎక్స్ట్రా డ్యూరల్ అప్రోచ్తో కూడా ఈ సర్జరీ చేయడం జరుగుతుంది. ఈ సర్జరీలో మనం ఆ డిఫెక్ట్ని ఐడెంటిఫై చేసి దాన్ని క్లోజ్ చేయడానికి దానిపైన గ్రాఫ్ట్ అండ్ ఫ్యాటీ టిష్యూ లాంటి ఏదైనా టిష్యూ పెట్టడం, లేయర్స్ వైజ్గా దాన్ని క్లోజ్ చేస్తాం. గ్రాఫ్ట్, ఫ్యాట్ అండ్ కొన్ని టైప్ ఆఫ్ సర్జికల్ మెటీరియల్స్ పెట్టి ఆ డిఫెక్ట్ని సీల్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం సిఎస్ఎఫ్ నెక్ని ప్రివెంట్ చేయొచ్చు. మీకు కనుక ఇలాగ నోస్ నుంచి క్లియర్ లిక్విడ్ ఒకవేళ వస్తుంది అంటే మీరు వెంటనే దగ్గరలో ఉన్న ENT డాక్టర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.